బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా, ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులు జాతిపిత అనే పదాలు వారే రాసుకుంటున్నారని రేవంత్ అన్నారు. తమ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదని, అరెస్టు చేసి ఈడ్చుకు వెళ్లలేదని, చేసిన తప్పులకు నోటీసులు మాత్రమే ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి విచారణ చేయాలనం ఏంటంటూ ప్రశ్నించారు రేవంత్. కోదండరాం ఉద్యమకారుడు కాదా, ఉద్యమాలు నడపలే సీఎం రేవంత్ ప్రశ్నించారు. తమ పాలనలో కోదండరాంను ఎలా అరెస్టు చేశారో అందరికీ తెలుసన్నారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తప్ప అని రేవంత్ ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? ఆనాడు మీరు చేసిన తప్పిదాలు, కోదండరాం గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఒక్కసారైన ఉద్యమకారుడిని తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరినీ ఏకం చేసి నడిపించిన వాళ్లకు ఈ రాష్ట్రంలో ఇంత అవమానం జరగకూడదు వచ్చిన రాష్ట్రంలో అని ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా? వారు ఉన్నప్పుడు చట్టసభలలో రానిచ్చే అవకాశం కూడా ఇవ్వలే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ఒకవేళ మీరే జాతిపిత మీరే ఉద్యమకారులు అయితే రావి నారాయణ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి? ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం, ఆ నేరాలను మీరు అడగొద్దు, మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ, క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని 1000 కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. సిబు సోరెన్ గారు ఎంత కొట్లాడిండ్రు? సిబు సోరెన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా? వారు విచారణను ఎదుర్కోలేదా? లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలూ ప్రసాద్ గారు, జయలలిత గారు
లేకపోతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా, వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా? సెషన్ కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందలా నిలబడలేదా? మనం ఎవరం అతీతులం కాదే.